2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ప్రభుత్వ కూర్పులో నిమగ్నమయ్యారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో పాటు వివేక్ రామస్వామి లాంటి వారికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. టీము ట్రంప్ కూర్పుపై పూర్తి సమాచారం టీవీ9 యూఎస్ఏ ప్రతినిధి వెంకట్ ములుకుట్ల వివరిస్తారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ ట్రంప్ తన క్యాబినెట్ మెంబర్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రత్యేకంగా ఈ క్యాబినెట్ మెంబర్స్ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తే టామ్ హోమన్ ని ప్రత్యేకంగా దాన్ని బార్డర్స్ ఆయన్ని ఎన్నుకోవటం జరిగింది. టామ్ హోమన్ కి బార్డర్ సెక్యూరిటీలో ఎక్స్పీరియన్స్ ఉంది. అలానే ఆయన ఇదివరకు ఐస్ లో డైరెక్టర్ గా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. టామ్ హోమన్ ని ఎన్నుకోవటం వల్ల ప్రత్యేకంగా వారి దృష్టి ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేయటం ఫస్ట్ రాగానే, అండ్ అలానే వర్క్ ప్లేసెస్ లో రైడ్స్ జరిపి ఎక్కడైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటే గనక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వారిని డిపోర్ట్ చేయటం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ డిపోర్టేషన్ లో భాగంగా ఇది మనకి భారతీయులకి ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అంటే, మనం చూస్తే చాలా మంది స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు దే ఆర్ నాట్ సపోజ్ టు వర్క్, కానీ వాళ్ళు రెస్టారెంట్స్ లో, గ్యాస్ స్టేషన్స్ లో, తర్వాత వేరే వేరే చోట్ల వీరు పనిచేయడం జరుగుతుంది. అయితే ఇది ఎంత ఇల్లీగల్ కింద పరిగణిస్తారు. పొరపాటున రేపొద్దున ఈ రెస్టారెంట్స్ నో, లేకపోతే ఈ గ్యాస్ స్టేషన్స్, లేకపోతే ఈ ఆఫీసర్స్ ఏవైతే క్యాష్ బేసిస్ మీద పనిచేస్తున్నారో ఈ స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలానే వీరిని హైర్ చేసిన ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో, ఈ రెస్టారెంట్ ఓనర్సో, లేకపోతే గ్యాస్ స్టేషన్ ఓనర్సో, లేకపోతే మిగతా ఆఫ్ క్యాంపస్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్న ఓనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేసే అవకాశాలు. వివేక్ రామస్వామిని అలానే ఎలాన్ మస్క్ ని తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ బేసికలీ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎఫిషియన్సీస్ ని ఇంప్రూవ్ చేయడానికి, టెక్నాలజీని ఉపయోగించి ఎఫిషియన్సీస్ తెస్తూ స్పెండ్ ని కట్ చేసే దిశగా వీరు ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో వివేక్ రామస్వామిని అలానే ఎలాన్ మస్క్ ని అపాయింట్ చేయటం జరిగింది. బేసికల్లీ ఇజ్రాయెల్ వార్ గురించి కానీ, యుక్రెయిన్ లో కానీ, వీటిలో లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ తో ఉన్న రిలేషన్షిప్స్, డిఫెన్స్ స్పెండ్ ఎంత హ్యాండిల్ చేయాలి అండ్ వార్స్ ని ఎలా తగ్గించాలి అనే దిశగా కూడా కొత్త డిఫెన్స్ సెక్రటరీ కూడా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అమెరికా పాలసీలో భాగంగా ఎక్కువ ఇక్కడే తయారు చేసుకోవటం, ఇంపోర్ట్స్ తగ్గించుకోవటం, అలానే చైనా నుంచి వచ్చే మెటీరియల్ కానీ, లేకపోతే వివిధ కంట్రీస్ నుంచి వచ్చే మార్కెట్స్ నుంచి వచ్చే మెటీరియల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఇంక్రీజ్ చేయడం అండ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవటం వల్ల మేక్ ఇన్ అమెరికా పాసిబుల్ అవుతుందని ఒక కోణం కూడా వీరు ఆలోచిస్తున్నారు. ఇది ఏదైనా మనం చూస్తే ట్రంప్ గవర్నమెంట్ లో ఆల్రెడీ మనకి ఇండికేషన్స్ వస్తుంది ఏంటంటే, నంబర్ 1 ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ సెట్ రైట్ చేయటం, అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లీనప్ చేసే దిశగా వారు వెళ్ళటం జరుగుతుంది. వారిని చాలా మందిని డిపోర్ట్ చేసే దిశగా వారు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలానే మనం రెండోది స్పెండ్ తగ్గించి, అంటే ఎఫిషియన్సీస్ తెచ్చే దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే గవర్నమెంట్ స్పెండ్ ని తగ్గించి మోర్ జాబ్స్, మోర్ ఎకనామిక్ కరెక్షన్స్ చేసే దిశగా వీరు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. బార్డర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మొత్తం బార్డర్ ని సెక్యూర్ చేసే దిశగా వీరు వెళ్ళే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఆ బార్డర్ ఫెన్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసే, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ అప్డేట్స్. వెంకట్ ములుకుట్ల, టీవీ9, డాలస్, టెక్సాస్.